కానీ పౌలు గారు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 6:10లో ఒక హెచ్చరిక చేశాడు ఇటువంటి వారందరికీ. ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము అన్నాడు. కొందరు దానిని ఆశించారు, విశ్వాసము నుంచే తొలగిపోయారు, భ్రష్టులుగా మారిపోయారు, ఆఖరికి తమ్మును తామే పొడుచుకొని చచ్చారు అన్నాడు. తమ్మును తామే పొడుచుకున్నారు అన్నాడు. ఎంత ప్రమాదమా! చాలా ప్రమాదం. అంటే ఆ ఉచ్చులో, ఆ ఓలలోకి, ఆ ఊబిలోనికి వెళితే అందులో నుంచి మళ్ళీ తిరిగి బయటికి రాలేమంటే అది అపవాది మనకు వేసేటువంటి ఒక వల, ఒక ఉచ్చు. చాలా ఆశ చూపిస్తాడు. ఇదిగో 10, ఇదిగో 20, ఇదిగో 30. మనం అనుకుంటాం, ఆహా 10 వచ్చాయి, 20 వచ్చాయి, 30 వచ్చాయి. ఇక మన మనసంతా, మన ఆలోచనలంతా సంపాదన, ఆస్తులు, ధనం,